బిగ్ బాస్ 8 చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే ఉండనుంది. దీంతో సోమవారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి. మెగా చీఫ్ రోహిణి తప్పితే విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు. ఈసారి డబుల్ ఎలిమినేట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు టికెట్ టు ఫినాలే కూడా షురూ చేశారు. నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ అయింది. గత వారం ఈ సీజన్లోని పాల్గొని ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు. ఇప్పుడు గత సీజన్లో పాల్గొన్న పలువురు హౌస్ మేట్స్ వచ్చారు. టికెట్ టు ఫినాలే పోటీలు పెట్టారు. 4వ సీజన్ ఫేమ్ అఖిల్, సార్థక్, అలేఖ్య, హారిక తొలుత వచ్చారు. వీరిని చూసి హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. ఏందిరా బాబు, మరో సెట్ వైల్డ్ కార్డులను దింపుతున్నారా ఏంటా అని భయపడ్డారు. కానీ విషయం తెలిసి రిలాక్స్ అయ్యారు. వచ్చాక సరదాగా ముచ్చట్లు పెట్టిన అఖిల్ విష్ణుప్రియను ఇండైరెక్ట్ గా కౌంటర్స్ వేశాడు. లైఫ్ అంటే అంతే కదా, కొందరిని అక్కడే వదిలేసి ముందుకెళ్తే ప్రయాణం ఇంకా చాలా బాగా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓటమైనా లేకపోతే ప్రేమలో ఓడిపోయినా దాన్ని తీసుకొని ముందుకెళ్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరికి చెప్తున్నానో వాళ్ళకి అర్థమవుతుందని అఖిల్ అన్నాడు. ఎక్కడో ఈ రిలేషన్షిప్ నాకు అది రైట్ అనిపించలేదు. అది మార్చుకుంటే బాగుంటుందేమోనని అనిపించింది. విష్ణు, నీ గురించే నేను చెబుతున్నానని అఖిల్ అన్నారు. దీంతో విష్ణు రియాక్ట్ అయింది. ఓ వ్యక్తిపై ఇష్టం మాత్రమే, అది ప్రేమనా లేదంటే ఇంకేమైనా అని నేను ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ మనం ఎలా ఉండాలో అలా ఉండటానికే వచ్చాం. నేను 100% నాకు నేనులాగే ఉంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఓవైపు ఇది జరుగుతుండగా హారిక పృథ్వీ దీనిపై నీ అభిప్రాయం ఏంటని అడిగింది. దీంతో క్లారిటీ ఇచ్చేశాడు పృథ్వీ. ఫస్ట్ విష్ణు వచ్చినప్పుడు మేము గుడ్ ఫ్రెండ్స్. ఆమె తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చేసా. ఈ రిలేషన్షిప్ ఇవన్నీ నాకు సెట్ కాదు. నాకు అలాంటి ఫీలింగ్స్ రావు. కానీ తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అని పృథ్వీ కరాఖండిగా చెప్పేశారు. ఇలా పృథ్వీతో రిలేషన్ గురించి విష్ణు, అఖిల్ మధ్య చాలానే డిస్కషన్ సాగింది. కానీ చివరకు అసలు ఈమెని ఎందుకు ఇదంతా అడిగానా అని అఖిల్ అనుకొని నోరు మూసుకోవడంతో ఎండ్ అయింది. ఇన్నాళ్ళు లవ్ బర్డ్స్ అన్నట్లుగా తెగ పోజులు కొట్టారు. కానీ వీళ్ళిద్దరూ షో కోసమే ఈ డ్రామా అంతా నడిపించారని అఖిల్, హారిక అడగడం, విష్ణుప్రియ క్లారిటీ ఇవ్వడంతో అర్థమైంది. టికెట్ టు ఫినాలే కోసం పోటీదారుల్ని సెలెక్ట్ చేయాలని అఖిల్, హారికకు బిగ్ బాస్ చెప్పగా వీళ్ళిద్దరూ గౌతమ్, రోహిణిని తొలుత ఎంపిక చేశారు. మరో ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయాలని చెప్పగా తేజ, విష్ణుప్రియని పోటీలోకి దించారు. ఈ నలుగురికి కలిపి ది లిమిట్లెస్ బ్రిడ్జ్ టాస్క్ పెట్టారు హౌస్ లోకి వచ్చిన అఖిల్, హారిక. ఇందులో చకచక బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన రోహిణి విజేతగా నిలిచింది. ఆ తర్వాత గౌతమ్, విష్ణుప్రియ పూర్తి చేశారు. టేస్టీ తేజ మాత్రం బజర్ మోగే వరకు చేయలేకపోయాడు. ఈ పోటీలో గెలిచిన రోహిణికి తదుపరి ఛాలెంజ్ లో పెద్ద ప్రయోజనం లభిస్తుందని బిగ్ బాస్ ప్రకటించాడు. తులాభారం అనే మరో టాస్క్ కూడా పెట్టారు. ఇందులోనూ రోహిణి విజేతగా నిలిచింది. ఈ 2 టాస్క్ల బట్టి మిగిలిన ముగ్గురిలో ఒకరికి బ్లాక్ బ్యాచ్ ఇవ్వాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ బ్లాక్ బ్యాచ్ దక్కిన వారికి ఇక టికెట్ టు ఫినాలే టాస్క్లు ఆడేందుకు వీల్లేదు. రేసు నుంచి తప్పుకున్నట్లే అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు. అఖిల్, హారిక డిసైడ్ చేసుకుని విష్ణుప్రియను బ్లాక్ బ్యాచ్ ని ఇచ్చారు. దీంతో విష్ణుప్రియ ఏడుపు మొదలెట్టింది. తేజ కంటే బాగానే ఆడాను కదా అని పృథ్వీ దగ్గరకు వచ్చి తెగ బాధపడిపోయింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. విష్ణు టికెట్ టు ఫినాలే పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయింది కాబట్టి ఈ వారం ఆమె ఏమైనా ఎలిమినేట్ అవుతుందా అనేదే చూడాలి.